హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగున్నారు. నేను అందరూ బాగున్నారని ఇప్పుడు కూడా కోరుకుంటున్నాను. ఏం లేదు ఆ వీడియోలు ఏమో ఫ్రెండ్స్, నేనైతే మీకు అందరికీ చిట్కాలు చెప్తున్నాను, మీకు అందరికి పనికి వచ్చే చిట్కాలు చెప్తున్నాను. ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అడగంది అమ్మాయినే పెట్టదంటారు. ప్లీజ్ అందరు దయచేసి చెప్తున్నా, మీరు లైక్ చేసిన వాళ్ళందరూ అందరూ లైక్ చేస్తేనే నా వీడియో ఇంకా చాలా దూరం బాధ అనమాట. నేను పెట్టి కూడా 2 ఏళ్ళు అవుతుంది. నా మీద ఒకరు జాలతో ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టైం పెరగాలంట. నేనేం పెద్ద చదువుకున్నదాన్ని కూడా కాదు ఫ్రెండ్స్. మీకు నిన్న ఒక చిట్కా వదిలాను, ఇంకో చిట్కా రేపు తీసుకు చెప్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ మధ్యకాలం అంతా ఫోన్ వస్తుంది. ఈ మధ్యకాలం అంతా నాకు తెలిసిన చిట్కాలు మా అమ్మల పెద్ద కాలాలను తెలుసు కదా, ఆ చిట్కాలు అందరూ చెప్పుకుంటే వాళ్ళు పంచుకుంటారన్నట్లయితే నేను ఈ చిట్కాలు వీడియోలు చేస్తున్నాను అనమాట. ఇంకో చిట్కా ఉందండి, ఏంటంటే ఇప్పుడు మీరు చింతకాయలు అంటే ఉంటాయి కదా, చింతపండులో నుంచి చింతనాలు తీసుకొని బాగా పొయ్యిలో కాల్చుకొని ఒక రోజంతా నైట్ నానబెట్టుకొని ఆ నీళ్ళు కానీ తాగితే మీకు మోకాలు నొప్పులున్నా, ఇగో ఎంతలా మా చేతుల నొప్పులున్నా, ఇంకేమన్నా అదే మోకాలు నొప్పులు, మా చేతుల నొప్పులు, ఒళ్ళు నొప్పులని తగ్గిపోతాయండి. ఇది మటుకు వాస్తవం. మేము చిన్నపిల్లకాలప్పుడు కూడా మా అమ్మలు తాగేది ఆ చింతనాలనే రోజు నవలుతూ ఉండేది. గుగ్గిళ్ళు ఉండేది అప్పుడు, చింతనాలే తినేది. సరేనా? బాయ్.